Good morning students, welcome to ABN and PRR College online classes. This session is for first BSc microbiology students. So coming to the session, today's topic is cofactor and coenzyme from unit 2 enzymology. Unit 2 enzymology ninchandi. This is the last topic in unit 2 and cofactor and coenzyme. సో మనకి ఆల్రెడీ తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఎంజైమాలజీ చెప్తున్నప్పుడు ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను. సో ఎంజైమ్లో మనకి ఒక ఫంక్షనల్ ఎంజైమ్కి ఫంక్షనల్ యూనిట్ వచ్చి ఏంటి అంటే హోలో ఎంజైమ్ అని చెప్పుకున్నాం. ద హోలో ఎంజైమ్ ఈజ్ ఏ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎంజైమ్. అండ్ ఈ ఎంజైమ్లో మనకి హోలో ఎంజైమ్ అనేది 2 పార్ట్స్తో మేడప్ అయి ఉంటుంది అని చెప్పుకున్నాం. వన్ ఈజ్ ప్రోటీన్ పార్ట్ అండ్ అదర్ వన్ ఈజ్ నాన్ ప్రోటీన్ పార్ట్. సో ప్రోటీన్ పార్ట్ని ఎపో ఎంజైమ్ అని అంటాము, నాన్ ప్రోటీన్ పార్ట్ని కోఎంజైమ్ అని అంటాము. సో ఎపో ఎంజైమ్ అనేది ఇన్యాక్టివ్ స్టేట్ అని చెప్పుకున్నాము. ఎప్పుడైతే ఎపో ఎంజైమ్కి ఈ నాన్ ప్రోటీన్ పార్ట్ అనేది నాన్ ప్రోటీన్ పార్ట్ కోఎంజైమ్ వెళ్ళి అటాచ్ అయితే అది హోలో ఎంజైమ్ అయ్యి యాక్టివ్ ఫార్మేట్ కింద కన్వర్ట్ అవుతుంది అని మనం చెప్పుకున్నాం. ఓకేనండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్. ఆల్రెడీ నేను ఇదంతా మీకు ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను. సో ఈరోజు క్లాస్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోఫాక్టర్ అండి. So a cofactor is a non-protein chemical compound or metallic ion that is required for an enzyme's activity as a catalyst. So a cofactor అన్నది నాన్ ప్రోటీన్ పార్ట్ అండి, నాన్ ప్రోటీన్ పార్ట్ అండ్ ఆల్సో ఏ మెటాలిక్ అయాన్. ఇది ఒక మెటాలిక్ అయాన్, ఇది నాన్ ప్రోటీన్ పార్ట్. దేనికి యూజ్ అవుతుంది అంటే ఎంజైమ్ యాక్టివిటీకి యూజ్ అవుతుంది అండి. సో ఈ కోఫాక్టర్ అన్నది వన్ ఆఫ్ ద నాన్ ప్రోటీన్ పార్ట్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కోఫాక్టర్ అండ్ కోఎంజైమ్స్ ఆర్ నాన్ ప్రోటీన్ పార్ట్స్ అండి. ఒక ఎంజైమ్ ఫంక్షన్ అవ్వాలి అంటే ఒక నాన్ ప్రోటీన్ పార్ట్ ఒక ప్రోటీన్ పార్ట్ కావాలని చెప్పుకున్నాం. ఓకేనా. సో ఇట్ ఈస్ ఏ నాన్ ప్రోటీన్ పార్ట్, నాన్ ప్రోటీన్ కెమికల్ కాంపౌండ్ ఆర్ మెటాలిక్ అయాన్స్. దీస్ ఆర్ మెటాలిక్ అయాన్స్ అండి. కోఫాక్టర్స్ అన్నవి మెటాలిక్ అయాన్స్ అనమాట. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఎంజైమ్ని యాక్టివేట్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట ఈ కోఫాక్టర్స్ అన్నవి. So cofactors can be considered helper molecules that assist in the biochemical transformations. సో వీటిని ఏమంటాము అంటే హెల్పర్ మాలిక్యూల్స్ అని అంటాం. ఎందుకు అంటే ఒక ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్న ఎంజైమ్ అన్నది యాక్టివ్ అవ్వడానికి మనకి కోఫాక్టర్ అన్నది అవసరం. ఎప్పుడైతే ఈ కోఫాక్టర్ కోఎంజైమ్ అనేవి వెళ్ళి బైండ్ అవుతాయో మనకి ఎంజైమ్ అనేది యాక్టివ్ స్టేట్కి ఫామ్ అవుతుంది అనమాట. సో అందుకని వీటిని మనం హెల్పర్ మాలిక్యూల్స్ అని కన్సిడర్ చేస్తాం. సో దీస్ ఆర్ ఇనార్గానిక్ మాలిక్యూల్స్ అసోసియేటెడ్ విత్ ఎంజైమ్ అండ్ దీస్ ఆర్ మెటల్ అయాన్స్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఇవి ఇనార్గానిక్ మాలిక్యూల్స్ అండి. సో ఇనార్గానిక్ మాలిక్యూల్స్ కోఫాక్టర్స్ అనేవి ఇనార్గానిక్ మాలిక్యూల్స్ అనమాట. దీస్ ఇనార్గానిక్ మాలిక్యూల్స్ అసోసియేటెడ్ విత్ ఎంజైమ్ అండ్ దీస్ ఆర్ మెటల్ అయాన్స్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇవి మెటాలిక్ అయాన్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ఎంజైమ్ యాక్టివిటీ. And cofactor can be divided into two types. Cofactors అనేవి again two types అండి, inorganic ions and complex organic molecules called coenzymes. సో ఇది కోఫాక్టర్స్ అనేవి ఇనార్గానిక్ అని చెప్పుకున్నాము. అవే ఆర్గానిక్ మాలిక్యూల్స్ అయితే కనుక వాటిని మనం కోఎంజైమ్స్ అని అంటాం. ఓకేనండి. ఇవి నాన్ ప్రోటీన్ పార్ట్, ఇనార్గానిక్ అయాన్స్ అండ్ ఆల్సో మెటాలిక్ అయాన్స్. సో ఇవి నాన్ ప్రోటీన్ పార్ట్ కింద ఉంటాయి అండ్ ఇవి ఇనార్గానిక్ విచ్ ఆర్ మెటాలిక్ ఇన్ నేచర్. దీస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ద ఎంజైమ్ యాక్టివిటీ అండ్ ఆల్సో అండ్ కెన్ హెల్ప్ ఇన్ అండ్ కెన్ పార్టిసిపేట్ ఇన్ కెటాలిసిస్ ప్రాసెస్ అండి. సో మనకి ఎగ్జాంపుల్స్ వచ్చి మెటాలిక్ అయాన్స్ కదా. సో మెటాలిక్ అయాన్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చి Mg+, Mn+, Cu+, Zn+. సో వీటికి ఎగ్జాంపుల్స్ అండి కోఫాక్టర్కి. సో కోఫాక్టర్ అన్నది ఏంటి, నాన్ ప్రోటీన్ పార్ట్, ఇనార్గానిక్ అయాన్స్ అండ్ దీస్ ఆర్ మెటాలిక్ అయాన్స్ ఆల్సో, మెటల్ అయాన్స్ అండి ఇవి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కోఫాక్టర్ అండి. నెక్స్ట్ కమింగ్స్ టు కోఎంజైమ్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, దీస్ ఆర్ non-protein, organic, low molecular weight substances associated with enzyme function is known as coenzyme. Cofactor అన్నది inorganic molecule అండి, coenzyme అన్నది organic molecule అనమాట. సో దీస్ ఆర్ నాన్ ప్రోటీన్. సో ఇవి కూడా నాన్ ప్రోటీన్ బట్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అండి ఇవి. అండ్ లో మాలిక్యులర్ వెయిట్ సబ్స్టెన్సెస్, ఇవి లో మాలిక్యులర్ వెయిట్ ఉంటాయండి విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ ద ఎంజైమ్ ఫంక్షన్. సో ఎంజైమ్ యాక్టివిటీకి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఈ కోఎంజైమ్ అనేది ఎప్పుడైతే ప్రోటీన్ పార్ట్ అంటే ఎపో ఎంజైమ్, ప్రోటీన్ పార్ట్ అంటే ఎపో ఎంజైమ్ అండి. సో ఎపో ఎంజైమ్కి వెళ్ళి
అటాచ్ అవుతాయో అప్పుడు ఆ మొత్తం అపో ఎంజైమ్ ప్లస్ కో ఎంజైమ్ రెండు కలిపి మనకి హోల్ ఎంజైమ్ ఫామ్ అవుతుందండి. హోల్ ఎంజైమ్ ఈజ్ ఏ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎంజైమ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, నేను ఇదంతా ఇంట్రడక్షన్ క్లాస్లో మీకు చెప్పాను. సో ఇందులో మనకి మళ్ళీ కోఎంజైమ్లో ఎలా ఫార్మేషన్స్ అవుతాయి అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఈజ్ కోఎంజైమ్స్ ఆర్ సెకండ్ సబ్స్ట్రేట్. సో కోఎంజైమ్స్ అనేవి సెకండ్ సబ్స్ట్రేట్స్ అండి. వీటిని సెకండ్ సబ్స్ట్రేట్స్ అని పిలుస్తాము. ఎందుకు సెకండ్ సబ్స్ట్రేట్ అని పిలుస్తాము అంటే దే హ్యావ్ ఎఫినిటీ విత్ ద ఎంజైమ్ కంపారబుల్ విత్ దట్ ఆఫ్ సబ్స్ట్రేట్. సబ్స్ట్రేట్తో ఇవి మనకి సబ్స్ట్రేట్ లానే ఎంజైమ్తో ఎఫినిటీ కలిగి ఉంటాయండి. ఓకేనా, అంటే సబ్స్ట్రేట్ ఎంజైమ్కి ఎంత ఎఫినిటీతో ఉంటుందో ఈ కో ఎంజైమ్స్ అన్నవి కూడా అంతే ఎఫినిటీతో ఎంజైమ్కి వెళ్ళి బైండ్ అవుతాయి. అందుకని వీటిని సెకండ్ సబ్స్ట్రేట్స్ అని అంటాం. ఓకేనండి, ఎప్పుడైతే ఎంజైమ్కి సబ్స్ట్రేట్ ఎంత ఎఫినిటీతో అయితే అటాచ్ అవుతుందో ఈ కోఎంజైమ్స్ కూడా అలాగే అంతే ఎఫినిటీతో ఎంజైమ్కి అటాచ్ అవుతాయండి. సో అందుకని వీటిని మనం సెకండ్ సబ్స్ట్రేట్స్ అని పిలుస్తాం అన్నమాట. సో కోఎంజైమ్స్ అండర్గో ఆల్టరేషన్స్ డ్యూరింగ్ ద ఎంజైమ్ రియాక్షన్. సో ఎంజైమ్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఈ కోఎంజైమ్స్ అన్నవి కొంచెం ఆల్టర్నేట్స్ అవుతాయంటాయండి, అంటే కొన్ని చేంజెస్ అన్నవి వస్తాయి. బట్ చేంజెస్ వచ్చినా కూడా ఫైనల్లీ ఇవి మళ్ళీ రీజనరేట్ అవుతాయండి. సో ఈ కోఎంజైమ్స్లో మనకి రియాక్షన్ అన్నది ఎంజైమ్ రియాక్షన్ అన్నది జరుగుతున్నప్పుడు ఈ కోఎంజైమ్స్ అన్నవి సమ్ ఆఫ్ ద చేంజెస్ అన్నవి కోఎంజైమ్ స్ట్రక్చర్లో వస్తాయండి. బట్ ఫైనల్లీ దే ఆర్ రీజనరేటెడ్ అనమాట. ఎప్పుడైతే మనకి ప్రొడక్ట్ అన్నది ఫామ్ అయ్యిందో, ఎంజైమ్ సబ్స్ట్రేట్ కలిసి మనకి ఎప్పుడైతే ప్రొడక్ట్ అన్నది ఫామ్ అయిందో ఆ తర్వాత మళ్ళీ ఇవి కోఎంజైమ్స్ అన్నవి రీజనరేట్ అయిపోతాయండి. సో నెక్స్ట్ వచ్చి కోఎంజైమ్ ఫ్రమ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకున్నట్టు కోఎంజైమ్స్ అనేవి వైటమిన్స్ నుంచి ఎక్కువగా డిరైవ్ అవుతాయండి, అంటే వైటమిన్స్ నుంచి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద కోఎంజైమ్స్ ఆర్ డెరివేటివ్స్ ఆఫ్ వాటర్ సాల్యుబుల్ బి కాంప్లెక్స్ వైటమిన్. సో మోస్ట్ ఆఫ్ ద కోఎంజైమ్స్ అన్నీ కూడా మనకి వైటమిన్ బి కాంప్లెక్స్ నుంచి డిరైవ్ అవుతాయండి. సో అవి ఏంటి అంటే టీపీపీ, పిఎల్పి, ఎఫ్ఎంఎన్, ఎఫ్ఏడి ఎక్సెట్రా. టీపీపీ అంటే థైమిన్ పైరోఫాస్ఫేట్, పిఎల్పి అంటే పైరిడాక్సిల్ ఫాస్ఫేట్ అండి. నేను ఆల్రెడీ మీకు వైటమిన్స్ క్లాస్ చెప్పినప్పుడు వీటి కోసం చెప్పడం జరిగింది. వీటి డెరివేషన్స్ అనేవి ఎలా వస్తాయి, వైటమిన్స్ నుంచి కోఎంజైమ్స్ అనేవి ఎలా డిరైవ్ అవుతాయి అన్నది ఆల్రెడీ వైటమిన్స్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నామండి. సో మోస్ట్ ఆఫ్ ద చాలా మట్టుకు కోఎంజైమ్స్ అన్నవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే వైటమిన్స్ నుంచే వస్తాయండి. అందులోని మెయిన్గా వైటమిన్ బి కాంప్లెక్స్ నుంచి మనకి కోఎంజైమ్స్ అన్నవి రావడం జరుగుతుంది. అలాగే నాన్ వైటమిన్ కోఎంజైమ్స్ మళ్ళీ నాన్ వైటమిన్ ఉంటాయండి. కొన్ని కోఎంజైమ్స్ అన్నవి వైటమిన్స్ నుంచి కాకుండా అదర్ దాన్ వైటమిన్స్ నుంచి మనకి డిరైవ్ అవుతాయండి. సో సమ్ ఆఫ్ ద ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ which have no relation with vitamins but function as coenzymes. సో కొన్ని ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అన్నవి వైటమిన్స్తో వైటమిన్స్ నుంచి డిరైవ్ అవ్వవు, కానీ అవి కోఎంజైమ్స్ కింద వర్క్ చేస్తాయండి. ఓకేనా, మోస్ట్ ఆఫ్ ద కోఎంజైమ్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ వైటమిన్ బి కాంప్లెక్స్, బట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ డిరైవ్డ్ ఫ్రమ్ వైటమిన్స్ అండి. సో ఇవి వైటమిన్స్ నుంచి డిరైవ్ అవ్వవు అనమాట. సో వీటిని ఏమంటాము, నాన్ వైటమిన్ కోఎంజైమ్స్ అని అంటాము. అవేంటి అంటే ఏటీపీ, సిడిపి, యూడిపి ఎక్సెట్రా. సో ఇవి మనకి నాన్ వైటమిన్ నుంచి డిరైవ్ అవుతాయండి ఈ కోఎంజైమ్స్ అన్నవి. నెక్స్ట్ వచ్చి న్యూక్లియోటైడ్ కోఎంజైమ్స్. సో కొన్ని కోఎంజైమ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే న్యూక్లియోటైడల్ కోఎంజైమ్స్ అండి. సో కొన్ని మాత్రం న్యూక్లియోటైడల్ కోఎంజైమ్స్. ఎందుకు వీటిని న్యూక్లియోటైడ్ కోఎంజైమ్స్ అన్నాము అంటే దీస్ కోఎంజైమ్స్ పొసెస్ నైట్రోజనస్ బేసెస్, షుగర్స్ అండ్ ఫాస్ఫేట్ గ్రూప్. సో మనం ఆల్రెడీ న్యూక్లియోటైడ్స్ చెప్పుకున్నాం కదా. న్యూక్లియోటైడ్స్లో ఏముంటాయండి, నైట్రోజన్ బేస్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఒక ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది. షుగర్ అంటే రైబోస్ షుగర్ అండి. సో నైట్రోజన్ బేసెస్ ఉంటాయి అండ్ ఎడెనైన్, గ్వానైన్, థైమిన్, సైటోసిన్, యురాసిల్, అండ్ షుగర్ వచ్చి రైబోస్ షుగర్ అండ్ ఒక ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో కొన్ని కోఎంజైమ్స్ ఏంటి అంటే
వాటిలో నైట్రోజన్ బేసెస్ ఉంటుంది, షుగర్ ఉంటుంది అండ్ ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటాయి. సో వాటిని మనం ఏమంటాము అంటే న్యూక్లియోటైడ్ కోఎంజైమ్స్ అని అంటామండి. సో అవి వచ్చి ఏంటి ఎన్ఏడి ప్లస్ ఎన్ఏడిపి ప్లస్ ఎఫ్ఎంఎన్ అండ్ ఎఫ్ఏడి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఎంజైమ్స్ అండి, న్యూక్లియోటైడ్ కోఎంజైమ్స్ ఇవన్నీ. సో ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా ఎన్ఏడి, ఎన్ఏడిపి, ఎఫ్ఎంఎన్, ఎఫ్ఏడి, ఇవి కూడా వైటమిన్ బి కాంప్లెక్స్ నుంచి డిరైవ్ అవుతాయి. బట్ ఏంటి అంటే వీటిలో మనకి న్యూక్లియోటైడ్స్ అన్నవి అటాచ్ అయి ఉంటాయండి. ఈ కోఎంజైమ్స్లో మనకి న్యూక్లియోటైడ్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి, అందుకని వీటిని న్యూక్లియోటైడ్ కోఎంజైమ్స్ అని అంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్ అండి, కోఎంజైమ్ అండ్ కోఫాక్టర్స్. సో కోఫాక్టర్స్ అంటే ఇనార్గానిక్ అండి, అండ్ కోఎంజైమ్స్ అంటే ఆర్గానిక్ మాలిక్యూల్స్. సో కోఎంజైమ్స్ అన్నవి ఎక్కువగా మనకి వైటమిన్స్ నుంచి డిరైవ్ అవుతాయి, అండ్ కోఎంజైమ్ అండ్ కోఫాక్టర్ బోత్ ఆర్ నాన్ ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ద ఎంజైమ్ అండి. ఈ రెండు కూడా నాన్ ప్రోటీన్ పార్ట్. ఈ రెండిట్ల వల్ల సో cofactor and coenzymes are non-protein parts but are helpful for the activation of ఎంజైమ్ అండి. సో ఇవి ఎంజైమ్ని యాక్టివేట్ చేయడానికి చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్ అండి. థ్యాంక్ యూ.